గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 9వ కీర్తన 17, 18 వచనంలో, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు, దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఇక్కడ మనం వాక్యం ధ్యానించినట్లయితే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురంటండి. పాతాళంలోకి ఎవరు వెళ్తారు అని మనం అనుకుంటే, దుష్టులు వెళ్తారు, దేవుని మరచు జనులు, దేవుని విడిచిపెట్టిన జనులందరూ పాతాళమునకు దిగిపోతారంట. దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. దరిద్రులను దేవుడు ఎప్పుడు మరవడంటండి, నిత్యము మరవబడరు. వారికి ఒక మంచి దృఢ నిశ్చయత ఏంటంటే, దరిద్రులకి నిత్యము దేవుడు వారిని మరవకుండా, దేవుడు తప్పకుండా వారిని జ్ఞాపకం చేసుకుంటాడంట. వారు బాధపడుతున్నప్పుడు వారికి ఒక నిరీక్షణ అనేది దేవుడు ఇచ్చాడు. నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. వారు ఎప్పుడైతే దేవుని వైపు మళ్ళీ బాధపడుతూ వారి యొక్క దుఃఖ దినములను ఈ లోకంలో గడుపుతూ దేవుని వైపు మళ్ళీ ప్రార్థన చేసినట్లయితే, వారి యొక్క నిరీక్షణ దేవుని మీద పెట్టుకున్న వారి యొక్క హోప్ అనేది ఎన్నటికీ నశించదని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి. ఎందుకంటే దేవుడు దరిద్రులను విడవడు, బీదవారిని కనికరిస్తాడు, దిక్కులేని వారిని ఆదరించే దేవుడు. ఎవరైతే మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లయితే, దేవుడు ఎవరిని తప్పకుండా విడవని దేవుడు అండి. దేవుడు నిశ్చయతగా వారి చేతిని పట్టుకునే దేవుడు, నిశ్చయంగా వారిని దీవించే దేవుడై ఉన్నాడు మన ప్రభు. ఇక్కడ దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారంటండి. మరి మనం ఎలా ఉన్నాం? మనం దుష్టుల వలె ఉన్నామా? మనం దేవునికి అయిష్టంగా ఉన్నామా? దేవుని మర్చిపోతున్నామా? మనము ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానించుచున్నప్పుడు మరి మనం ఎలా ఉన్నామో అని ప్రతిదినం మనం గుర్తు చేసుకోవాలండి. ఈ కీర్తన గ్రంథము చాలా మట్టుకు మనల్ని మార్చుకునే విషయంలో, మన యొక్క పాపాలు ఒప్పుదల విషయంలో, మన జీవితాన్ని మార్చుకోవడం విషయంలో కావచ్చు, ఎక్కడెక్కడైతే పడిపోతున్నామో అక్కడ మనం లేవనెత్తబడటానికి చాలా చక్కగా ఈ కీర్తన గ్రంథం అండి దావీదు భక్తుడు రచించాడు. మన ప్రతిరోజు చదువుతున్నప్పుడు మనలో ఉన్న పాపం కావచ్చు, అవిధేయత కావచ్చు, మనం ఎవరినైనా బాధపరిచిన కానీ అవన్నిటిని మనము ప్రతిదినము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు, మన యొక్క జీవితం ఎలా ఉందో మన యొక్క అద్దంలో మనం ఎలాగైతే చూసుకుంటామో ఆ విధంగా మన యొక్క జీవితాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకు చూపిస్తూ ఉంటుంది. మన లైఫ్ని మనం ఎలా ఉన్నామో అని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ప్రతిదినము వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనం మార్చుకోవాలండి. ఎప్పుడు వాక్యం విన్నప్పుడే కాదండి, మన జీవితాన్ని మార్చుకున్నప్పుడే మన జీవితం బాగుంటుంది. మన జీవితం ఇతరులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 వచనముల ద్వారా మన జీవితాన్ని మార్చుకుందామని. దరిద్రులను దేవుడు మరవడంట, మనము కూడా దేవుడు